ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఎలా చేయాలో షార్ట్ కట్లో చూపిస్తాను చూడండి. చాలామందికి బ్లౌజ్ కటింగ్ అనగానే భయపడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ లేకుండా నేను చెప్పిన టిప్స్తో మీరు పాటించండి. చాలా ఈజీగా మనకి కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే నడుములో మనకి వెనక భాగంలో 2 ఖర్చులు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని కరెక్ట్గా మనకి కొంచెం ఇలా పట్టేసుకొని ఈజీగా మనం ఇలా పెట్టేసి చూడండి, ఇలా మనం చేసేసుకోవాలి. ఇలా మనం ఖర్చులు పెట్టేసి ఇప్పుడు మనం ఇది చూడండి, ఈ మెడని కొలుచుకోవాలి. ఒకదానిమిటి ఒకటి పని నేను ఏం చేస్తున్నాను, స్పీడ్గా ఎలా చేస్తున్నానో చూడండి, ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ 1/2 ఇంచ్ మందం గీశాను, తర్వాత కరెక్ట్ కొలత, తర్వాత డాట్ కోసం, తర్వాత ఖర్చు కోసం వదిలాను, తర్వాత నెక్కు చూసుకున్నాను. దీని తర్వాత కప్పు పొడవు, ఈ కప్పు పొడవు కరెక్ట్గా దీనికంటే 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి. పెట్టేసి దీన్ని కరెక్ట్గా ఇలా గీత గీసేసి ఇప్పుడు మనం ఇలా స్క్వేర్ టైప్లో దీన్ని గీత గీయాలన్నమాట. ఇప్పుడు మనకు ఒక ఆకారం అనేది వచ్చేసింది ఇలా డబ్బా షేప్లో. దీన్ని మనం ఇలా గీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత షోల్డర్ కొలుచుకోవాలి. ఇవన్నీ మీరు ఒక నోట్బుక్ మీద రాసి ఉంచుకోండి. ఒకదానిమ్మటి ఒకటి పని ఇలా చేసుకుంటే టకటకా కటింగ్ అనేది వచ్చేస్తుంది. షోల్డర్ తర్వాత చంక కింద భాగం, ఓకేనా. చూడండి, దీని యొక్క రూపం అనేది వచ్చేసింది బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు దీంట్లో మనకి రౌండ్ నెక్, పలక మేడ, సింపుల్ లెగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం ఓకేనా. దీనికి కట్ వర్క్ కాబట్టి నేను దీన్ని నేను ఏమి చేయట్లేదు. నేను కట్ వర్క్ డాట్లు అవి తయారు చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసి దీన్ని వదిలేస్తున్నాను. ఓన్లీ నేను ఏం చేస్తున్నాను అంటే పైన షోల్డర్ కట్ చేసి నేను ఆర్మ్ హోల్కి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చూడండి, దాని తర్వాత చంక కింద భాగాన్ని చేసేసాను. పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇవేంటి అంటే చిన్నగా కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకండి, అందువల్ల మనకి పొడవు అనేది చాలా తక్కువగా వచ్చింది. అంటే హైట్ని బట్టి మనం పొడవు పెట్టుకోవాలి. ఎవరికి ఎంత ఉందో అంతే పెట్టాలి. ఎక్కువగా పెట్టిన షేప్లు అనేవి మారిపోతూ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ కూడా ఒక కాట్ అనేది పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత నీట్గా మనకు వస్తుందో. ఇలా క్రాస్గా వేయాలి. ఈ యొక్క మూల అంటే ఆర్మ్ హోల్ యొక్క మూల ఒకటి ఇటువైపు తగలాలి, షోల్డర్ దగ్గరది ఒకవైపు ఇటువైపు తగలాలి. ఇలా మనం వేసుకుంటే కరెక్ట్ క్రాస్ వచ్చినట్టు, ఓకేనా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మలచాలి. ఎందుకంటే నెలలోనో వారంలోనో ఒకసారి నేను కటింగ్ పెడతానండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్లో, వాళ్ళకి కటింగ్ వివరణ అనేది తెలియదు కాబట్టి నేను డైలీ మీకు అప్పుడొకటి డైరెక్ట్గా నేను కటింగ్ అనేది పెడుతూ ఉంటాను. వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఓకేనా. ఇలా మనం పొడవు చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఎక్కువ మలుచుకోవాలి, తక్కువగా ఉంటే తక్కువ మలుచుకోవాలి. ఇలా మనం ఈ యొక్క షేప్ బెల్ట్కి ఎంత అవసరమో అంత మలిచేసుకొని ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఆర్మ్ హోల్ కానీ షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ దాకా, చంక కింద భాగం, తర్వాతకి షేప్ బెల్ట్ వైపు కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు నెక్కు అందాజ ప్రకారం ఇలా చేద్దాం, ఓకేనా. చూడండి, ఇలా చేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా కట్ చేద్దాం. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా గీసేసి ఈ ఉక్సులు పట్టి వైపుకు 1.5 ఇంచెస్ మీద పైకి ఇలా గీత గీసేసుకోవాలి. ఇలా తర్వాతకి చంక కింద భాగాన్ని ఇలా కట్ చేసేసుకొని ఒక కాటు ఇక్కడ అంటే 3 భాగాలు చేసి 3వ భాగానికి ఒక కాటు, తర్వాతకి ఇది 3 భాగాలు చేసి 3వ భాగానికి ఒక కాటు పెట్టేయాలి. పెట్టేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఈ ఉక్స్ కాడ నుంచి ఇక్కడ దాకా ఇలా పట్టుకొని దీన్ని ఇలా వేయాలి. చూడండి, ఇలా వేసి ఇలా పట్టుకొని కరెక్ట్గా కింద ఎంత ఉందో చూసుకొని పైన కొంచెం ఖర్చు కోసం గీసి ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది తీయాలి. మనం ముందైతే కట్ వర్క్ లేదండి, ఓన్లీ వెనక భాగంలోనే కట్ వర్క్ పెట్టేశాను నేను. మెడల్ జారకుండా కొంచెం షోల్డర్ల మీద కొంచెం ఇక్కడ వంగినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఇటువైపు కొంచెం తీసేసి ఇంకా కొంచెం రౌండ్గా లోనకి కొట్టండి, ఇలా రౌండ్, ఓకేనా. ఇలా కటింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసి హ్యాండ్స్ అనేది ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటి అంటే చాలా సింపుల్గా మీ ముందు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఈ హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవే పెట్టి నేను కట్ చేస్తాను. దానికంటే ముందు ఈమె హ్యాండ్స్ నేను కొలతలు తీసుకున్నాను. ఒరిజినల్గా ఒక కార్డు మీద రాసి కొట్టేశాను. చూడండి, ఎల్బో హ్యాండ్స్ కట్ వర్క్ అని రాశాను. 9 వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి.
అంటే నేను 10 పెట్టాలన్నమాట ఖర్చులతో కలిపేసి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ని తీసి మనకి ఇక్కడ పైన ఖర్చు కొంచెం వదిలేసుకొని ఈ గీతతో సహా ఇవి ఇలా పెట్టుకోవాలి. అంటే పొడవుతో మనకు సంబంధం లేదు, లూజు ప్లస్ ఈ యొక్క పొడవు ఇక్కడ ఈ యొక్క ఆమ్ హోల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ పొడవు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవడం, కొలుచు చేసుకొని దాని తర్వాత దీన్ని ఇలా చూడండి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ కట్ వరకు మనం ఇలా గీతలు గీసేయాలి. ఓకేనా? ఇలా గీసేసి ఇక్కడ మనం కాటు మళ్ళీ సెంటర్లో ఒక కాటు పెట్టేసి ఇక దీన్ని తీసి చక్కగా బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు. నేను మాట్లాడాను కాబట్టి 5 నిమిషాలు పట్టింది. ఒకవేళ మాట్లాడకుండా కట్ చేస్తే ఒక 3 నిమిషాల్లో నేను జాకెట్ కటింగ్ అనేది క్లోజ్ చేస్తాను. అలా ఉంటుందన్నమాట. ఇక ఈ ఒరిజినల్ ఉంది. ఈ ఒరిజినల్ని మనం ఏం చేయాలి, ఈ యొక్క బార్డర్ని ఇలా పట్టేసుకొని చక్కగా మనం ఏం చేయాలి అంటే ఈ బార్డర్ని పర్ఫెక్ట్గా ఇలా చూడండి, హ్యాండ్స్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఇలాగే పట్టేసుకొని ఈ ఎగస్ట్రా వేరే కలర్ ఉన్న క్లాత్ని మనం తీసేసేయాలి. ఇది ఎందుకంటే ఇది ఉన్నా కూడా మనకి మంచిగా అనిపించదు కాబట్టి తీసేసేయాలి. ఓకేనా? తీసేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం కట్ చేసిన హ్యాండ్స్ ఇక్కడ వేసేసి ఇక ఈ బార్డర్ని తీసేద్దాం. తర్వాతకి బార్ పీస్ని కూడా తీసేయాలి. ఇది ఎందుకంటే మళ్ళీ మనకు బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు వంకర్లు టింకర్లు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఇలా వేసి ఇక మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. తీసేసుకొని ఇలా పెట్టేసి ఇక దీన్ని కొంచెం ఎగస్ట్రా పెడతాను నేను, ఎందుకంటే వర్కర్స్ కుట్టినా కూడా కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కూడా క్లాత్ మనం ఎక్కువగా పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే ఇక చూడండి ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. చూడండి బ్యాక్ క్రాస్ కటింగ్, దీన్ని ఇలా చూడండి ఎంత సింపుల్గా మనకి జాకెట్ కటింగ్ అయిపోయిందో. కట్ వర్క్ అయినా, మగ్గం వర్క్ అయినా, నార్మల్ నెక్ అయినా ఏదైనా కూడా ఇంతేనండి. పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ నేను ఏం చేశాను, బ్యాక్ పార్ట్లో నేను ఈ యొక్క పొడవుకి ఒక గీత గీసేసి వెడల్పు కొలుచుకున్నాను. తర్వాత నెక్ ఒక పొడవు, తర్వాత కప్పు పొడవు, తర్వాత షోల్డర్, తర్వాత చంక కింద భాగం కొలుచుకుంటే బ్యాక్ పార్ట్ వచ్చేసింది. దీన్ని బట్టి నేనేం చేశాను, ఫ్రంట్ పార్ట్ని తీశాను. ఫ్రంట్ పార్ట్ ఎలా, నేను ఆమ్ హోలు ప్లస్ మన షోల్డర్ దగ్గర క్లాత్ని పట్టుకొని ఇలా క్రాస్గా వేశాను. ఈ రెండింటిని నేను ఖాయం చేసి ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా వేసేసి తీసేసాను. దాన్ని తీస్తే మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. దాని తర్వాత ఈ హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ నాకు కొలతలు ఉంటే దాన్ని బట్టి నేను ఫుల్ హ్యాండ్స్ కొలత పెట్టేసి తీసాను అనమాట. అలా ప్లాన్ ప్రకారం మనం ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చండి. మనకేంటి అంటే బయట చూపించిన దాని వాళ్ళకన్నా కూడా సొంత ఆలోచన ఒక పావుల అంటే ఒక 25% మనలో ఉండాలన్నమాట. సొంత ఆలోచన లేనిది ఒకళ్ళ మీద డిపెండెంట్ అయ్యి వాళ్ళ కటింగే చేస్తే కొన్ని తప్పులు అనేవి పోతాయి. ఎందుకంటే వాళ్ళు మార్చుకోగలుగుతారు, వాళ్ళ కటింగ్ వాళ్ళకి అలవాటు ఉంది. కటింగ్లో ఏదైనా తేడా ఉంటే స్టిచ్చింగ్లో మార్చగలుగుతారు. మీరు అదే కటింగ్ పట్టుకొని ఊగి మళ్ళీ స్టిచ్చింగ్లో అదే చూపించారనుకోండి, వాళ్ళ టిప్స్ అనేవి మన ఛానల్లో చూపించినట్టుగా చూపించరండి. ప్రతిదీ కూడా నేను ఎలా అయితే చేస్తానో అలాగే మీ కళ్ళ ముందు నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇదేంటి అంటే మళ్ళీ అందరిలాగా వాళ్ళ సొంత బ్లౌజులు కట్ చేయండి, నేను కస్టమర్దే కట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. అలా ఉంటుంది జెన్యున్గా. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మోడల్ కటింగ్స్ ఏమైనా కావాలన్నా ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ మోడల్ కటింగ్ కావాలో నాకు పెట్టండి. ఖచ్చితంగా నేను ఆ కటింగ్ తీసి పెడతాను. ఓకేనా?